దేవుని వాక్యం ద్వారా సెలవిస్తున్న మాటలు నేను మీతో చెబుతున్నాను. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి మొదటిగా చెప్పాను కదా, మనం మందిరానికి వెళ్ళే విషయంలో, దేవుని ఆరాధన చేసే విషయంలో నిజాయితీగా ఉండాలి. రెండవదిగా దేవునికి ఇచ్చినటువంటి కానుక విషయంలో మనం నిజాయితీగా ఉండాలి. మూడవదిగా మనం చేసేటువంటి దేవుని పరిచర్య విషయంలో నిజాయితీగా ఉండాలి. నాలుగవదిగా మనల్ని ఎవరైతే నమ్ముతూ ఉన్నారో వాళ్ళ విషయంలో మనము నిజాయితీగా ఉండాలి. నీ తల్లిని నమ్ముతుందా, వాళ్ళకి నీవు ఏం చేయాలి? నిజాయితీగా ఉండాలి. నీ తండ్రిని నమ్ముతున్నాడా, వాళ్ళకి నీవు నిజాయితీగా ఉండాలి. నీ భార్యని నమ్ముతుందా, వాళ్ళకి నీవు నిజాయితీగా ఉండాలి. నీ యొక్క పిల్లల్ని నమ్ముతున్నారా, వాళ్ళకి నీవు నిజాయితీగా ఉండాలి. మనల్ని ఎవరు నమ్ముతున్నారు, లేదా మీకు ఎవరైతే పని అప్పగించారో ఆ పని విషయంలో నిజాయితీగా ఉండాలి.